ఈరోజు వీరేంద్ర కుమార్ గారు మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మంత్రివర్యుని కలవడం జరిగింది. ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న నేత కాని నేమ్ చేంజ్, ఎందుకంటే రికార్డ్స్లా నెట్ కానీ అని చెప్పి ఏదైతే స్పెల్లింగ్ మిస్టేక్ తోటి రాసినరో దాన్ని సరిచేయాలని చెప్పి నేమ్ చేంజ్ చేయాలని చెప్పి నేత కానీ అని చెప్పి ఏదైతే నేమ్ చేంజ్ రిక్వెస్ట్ ఉండేనో ఈరోజు వీరేంద్ర కుమార్ గారిని కలవడం జరిగింది. వారు కూడా నాకు మొత్తం సిస్టమ్ ఏందో ఎక్స్ప్లెయిన్ చేసినారు. స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళి కూడా ఒక లేఖ రావాలి, రిక్వెస్ట్ రావాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇంతకు ముందు కూడా లక్ష్మణ్ కుమార్ గారితో నేను ఈ విషయం మాట్లాడడం జరిగింది. వారికి కూడా ప్రత్యేకంగా ఒక లెటర్ ఈ మినిస్ట్రీకి ఫార్వర్డ్ చేయాలని చెప్పి, స్టేట్కి వెళ్ళి ఫార్వర్డ్ చేయాలని చెప్పి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మొత్తానికి ఖచ్చితంగా ఈ నేమ్ చేంజ్ ఏదైతే డిమాండ్ ఉండేనో, ఎలక్షన్ టైం కూడా మేము అప్పుడు క్యాంపెయినింగ్ అప్పుడు కూడా మాట్లాడినాం, దీని మీద మేము పనిచేస్తామని చెప్పి దాని ప్రకారంగా ఈ రోజు మేము వీరిని కలవడం జరిగింది. ఆ నేమ్ చేంజ్ కోసం మేము కృషి చేస్తాము. ఆర్జీఐలో కూడా దాని రికమెండేషన్ కావాలి. మళ్ళీ దాంతో పాటు ఎస్సీ కమిషన్ నుంచి కూడా వారికి ఒక రికమెండేషన్ కావాలి. ఇవన్నీ పరిశీలించి అప్పుడు నేమ్ చేంజ్ అవుతుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ ఒక్కొక్క ప్రొసీజర్ మేము పర్సనల్ గా ఫాలోఅప్ చేసి నేమ్ చేంజ్ అయ్యేటప్పుడు నేత కాని వర్గానికి హక్కు ప్రకారం వాళ్ళ డిగ్నిటీ ప్రకారము నేమ్ కరెక్ట్ గా రావాలని చెప్పి మేము కృషి చేస్తాము. జై హింద్, జై తెలంగాణ.